ప్రతి ఒక్కరు మరి విలువ లేని వారు గారు కదా. మనం ప్రార్థన చేసినప్పుడు మీరు ఏమంటారు, నేను దుమ్మును, నేను ధూళిని, నేను అది ఇది అని ప్రార్థన చేస్తారు. మరి నువ్వు తగ్గించుకోవడానికి అలా ప్రార్థన చేయడం మంచిదే, కానీ అసలు నీ విలువ ఏంటో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ విలువ యేసు రక్తం అంతా విలువ. మనం పెద్ద పెద్ద మాల్స్ పోయినప్పుడు, పెద్ద పెద్ద మరి షాపింగ్ చేసినప్పుడు ఏ సరుకు కొన్నా దాని మీద ఏముంటుంది, ట్యాగ్ ఉంటుంది. ట్యాగ్ ఉంటుంది కదా, దాని ఖరీదు. ఇప్పుడు విశ్వాసికి ట్యాగ్ ఏంటి, యేసు రక్తం. అంటే అంధకారము నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము రాజులుగా, యాజకులుగా, ఏర్పరచబడిన వారుగా, విలువైన దేవుని సొత్తైన ప్రజలం. హల్లెలూయా. నిన్నెవరైనా విలువ లేదు నీకంటే ఒప్పుకోవద్దు. నీకు డైమండ్స్ కంటే విలువ నీకు, ఎందుకంటే నువ్వు యేసు రక్తం అందుకు కడగబడినావు, అదే నీ విలువ. దేవునికి స్తోత్రం. నీవు దుమ్ము ధూళి అంటే కూడా భయపడొద్దు. నేను దేవుని సొత్తు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్నిక లేని వాడవంటే భయపడొద్దు. నేను ఏర్పరచబడిన వంశంలో ఉన్నాను. నువ్వు పనికిరాని విశ్వాసం లేదు, నేను యాజకత్వం పొందిన విశ్వాసం అనాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.